నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నేను మీ జయశంకర్ సిస్ట్లా. మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యాబలంలో పేరు పెడదాం. సమాజానికి దేశానికి బలమైన పౌరులనిద్దాం. ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఆయుష్మతి భవ. ఎలా ఉన్నారండి? బాగున్నాం. సార్, ఎత్ర నార్యేస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః అని పెద్దవారు అన్నారు. అయితే ఆడవాళ్ళ మీద జోకులు వెయ్యందే, అసలు ఆడవాళ్ళని ఒక మాట అనందే, ఆడవాళ్ళని గురించి అనందే, వాళ్ళని హర్ట్ చెయ్యందే, అసలు జీవితాలు వెళ్ళట్లేదు ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా. ఆడవాళ్ళని ఆడదానికే శత్రువు అన్నట్టుగా తయారైంది ప్రపంచం. అలాగే మగవారు పొద్దున్న లేస్తే కామెడీ చేస్తూ ఉంటారు. వచ్చేది ఆడదాని. ముఖ్యంగా భార్యాభర్తల మీద, భార్య మీద. అసలు ఎట్లాంటి పర్యవసానాలని ఫేస్ చేయాల్సి ఉంటుంది? ఒక డెఫినెట్ గా అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం డెఫినెట్ గా ఆడదంటేనే చాలా సెన్సిటివ్, ప్రకృతి చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. హర్ట్ చేసే పరిస్థితి ఉన్నప్పుడు జీవితంలో ఎట్లాంటి పర్యవసానాలని ఫేస్ చేస్తాం? మేమైనా కూడా ఇప్పుడు నేను ఎవరైనా ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టుంటే డెఫినెట్ గా దట్ వస్తుంది. అది కర్మ సిద్ధాంతాన్ని నమ్మి ఉన్నాం మనం. ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి సార్ ఆడవాళ్ళ పట్ల? మనకి మంచి జీవితం, అదృష్టవంతమైన జీవితం, సుఖవంతమైన జీవితం కావాలంటే ఈ పని చేయకూడదు. ఆడవాళ్ళని విమర్శించడం కానీ, ఆడవాళ్ళని కామెంట్ చేయడం కానీ చేయకూడదు. ఎందుకంటే మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, ఉమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్. సో శుక్రగ్రహం నుంచి, శుక్రగ్రహం యొక్క ప్రతినిధులు ఆడవాళ్ళు, లక్ష్మీదేవి స్వరూపాలుగా, జగన్మాత స్వరూపంగా మనం చెప్పుకుంటాం. సో వాళ్ళని మీరు నిజంగా భక్తులైనా కాకపోయినా, మీరు భగవంతుడికి భక్తులైనా కాకపోయినా, మీరు ఒక తల్లికి బిడ్డేగా. ఎవరైనా సరే ఒక తల్లికి బిడ్డేగా. ఆ తల్లే లేకపోతే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఆ తల్లి నిన్ను గర్భాన 9 నెలలు మోసి, నువ్వు తన్నులన్నీ గర్భంలో తిని, మళ్ళీ నీకు అన్ని తను కడుపు మార్చుకొని నీకు పెడుతూ, తను తిన్నా తినకపోయినా నీకు పెడుతూ నిన్ను పెంచి పెద్ద చేస్తే ఇంకొకరు ఎవ్వరూ అలా చేయలేరు, ఒక తల్లి తప్ప. ఏంటి? ఎందుకంటే దీనికి సంస్కృతంలో ఒక ఇది ఉంది, చెడ్డ కొడుకు ఉండొచ్చు కానీ చెడ్డ తల్లి ఉండదు. కుపుత్రో న జాయతో కుమాతః అని ఒక సామెత ఉంది. చెడ్డ కొడుకు ఉండొచ్చు, చెడ్డ తల్లి ఉండదు. సో అనుగ్రహం బాగుండాలి, జీవితం బాగుండాలి. జీవితం అంటే మనం అనుకుంటాం తాత్కాలిక ఆనందాన్ని పొందుతాం, ఎదుటి వాళ్ళ మీద జోకులు వేసి, ట్రోల్స్ చేసి, లేకపోతే ఎదుటి వాళ్ళని చులకనగా మాట్లాడి. లేకపోతే ఈ మధ్య ఎక్కువగా ఫ్యాషన్ ఏమైపోయిందంటే భార్యాభర్తల మీద జోక్స్. అంటే రోజులు మారినాయి కాబట్టి ఇద్దరు వర్క్ చేస్తుండటంతో కొన్ని పనులు భర్త కూడా షేర్ చేసుకుంటే పంచుకుంటున్నాడు. ఏమిటి అందులో తప్పు? ఏంటి? అది వాళ్ళకి సంబంధించిన విషయం, వాళ్ళ వ్యక్తిగతం. అది వాళ్ళ వ్యక్తిగతం. దాని మీద మీరు కామెడీ చేసి కార్టూన్స్ వేయాల్సిన అవసరం లేదు. జీవితం కామెడీ అవుతుంది. వేసినందువల్ల శిక్ష నీకు పడుతుంది. వాళ్ళు బానే ఉంటారు. ఏంటి? వాకిట్లో స్విచ్ చేస్తే వరండాలో లైట్ వెలిగిందట. సో పనిష్మెంట్ మీకు వస్తుంది. కాబట్టి మనం ఆ శుక్రగ్రహం అనుగ్రహం పొందాలన్నా శుక్రుడు అనుగ్రహాన్ని పొంది, ఎందుకంటే శుక్రుడు అనుగ్రహం లేకపోతే జీవితంలో మీకు ఏ సౌఖ్యమూ ఉండదు. ఒక సంసార సౌఖ్యమే కాదు, ఏ సౌఖ్యమూ ఉండదు, ఏ కంఫర్ట్ ఉండదు, సంపద ఉండదు, ఐశ్వర్యం ఉండదు, ఏమీ ఉండదు. ఏంటి? అందువల్ల అనుగ్రహాన్ని పొందాలంటే ఇంకోళ్ళని విమర్శించకూడదు. ఈ ట్రోల్స్ కూడా సార్ మనం చూస్తూ ఉన్నాము. ట్రోల్ అంటే ప్రత్యేకించని కాదు, ఏదైనా వీడియో చేస్తున్నాము వెంటనే ఆడవాళ్ళని తిట్టడం ఏదో ఒక రకంగా. ఇప్పుడు ఏదో ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు అసూయతో ఇప్పుడు వాళ్ళు ఏదో అందంగా ఉన్నారనుకోండి, ఆ అందాన్ని తిట్టడం, అందంగా రెడీ అవుతున్నారని తిట్టడం, లేకపోతే ఇంకోటి సంథింగ్. ఎవరి పరిస్థితి వాళ్ళది.
వాళ్ళు ఎందుకు కష్టపడుతున్నారో, వాళ్ళు ఏ ఉద్దేశంతో చేస్తున్నారో వాళ్ళ వృత్తిని వాళ్ళు చేస్తున్నారు. Hmm. మీరు కామెంట్ చేసి మీరు విమర్శించడం వల్ల పాపం గాని లేదా దాని తాలూకా నెగిటివ్ ఎనర్జీ గాని మీరు మూట కట్టుకున్నట్టు అవుతుంది తప్ప ఎగ్జాక్ట్ వాళ్ళకేం తప్పు, వాళ్ళకేం పోదు. పడ్డవాడు ఎప్పుడు ఆకా- చెడ్డవాడు కాదు. ఆకాశం మీదకి చూసి ఆకాశం మీదకి ఉమ్మేస్తే ఆకాశం మీద పడదు, ఆకాశం చలించదు కూడా. చెల్లించదు కూడా. ఏంటి మన మొహం మీదే పడుతుంది. కాబట్టి ఎక్కడైనా సరే స్త్రీ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, దేన్నైనా పుట్టించగల శక్తి ఇద్దరికే ఉంది, ఒకటి భూమికి, రెండు ఆడవాళ్ళకే. సో ఆడవాళ్ళు అనేది మన మన జీవితంలో ప్రధానమైన పాత్రను పోషిస్తారు. అమ్మవారు ప్రతి ఇంట్లోనూ ప్రతి బిడ్డ మనం అందరం కూడా అమ్మవారి బిడ్డలం, ఆ ఆది దంపతుల బిడ్డలం మనం. సో ప్రతి ఇంట్లోనూ ప్రతివాడిని ఆవిడ ఎత్తుకొని మోయేసి ఆలించి పాలించలేదు కదా. అందుకని ఆవిడ మనకి 5 రూపాల్లో మనకి ఆవిడ అనుగ్రహాన్ని చూపిస్తుంది. ఒకటి శ్రీమాత అమ్మవారు, 2 నిజమాత నిన్ను కన్న తల్లి, ఏంటి 3 భూమాత నీకు ఆహారాన్ని అందిస్తుంది, 4 గోమాత 33 కోట్ల దేవతల్ని తనలో నిక్షిప్తం చేసుకొని ఏంటి తన మలమూత్రాలతో సహా నీకు ఉపయోగపడే విధంగా జీవిస్తున్న జీవి మలమూత్రాలు కూడా పరమ పవిత్రమైనటువంటి అంశాలు. అంటే గోమాత. 5 దేశమాత. దేశమాత అంటే సొసైటీలో ఉన్న వాళ్ళందరూ, అంటే మనమ్మ మనక్క మన చెల్లి వీళ్ళే కాదు, ఎవరైనా సరే అందరూ మనకి సోదరి సోదరమ్మలాగా సమానం. ప్రతి స్త్రీని మనం గౌరవించాలి. ఆ గౌరవ భావం ఉన్నప్పుడే నీ ఇంట ఐశ్వర్యం నిలబడుతుంది. స్త్రీని చులకనగా చేస్తే అది అమ్మవారిని చులకనగా చేసినట్టే. మీరు వాళ్ళ మీద జోక్స్ వేస్తే అమ్మవారి మీద జోక్స్ వేసినట్టే. భర్త ప్లేస్లో స్వామివారు ఉంటారు, భార్య ప్లేస్లో అమ్మవారు ఉంటుంది. మీరు జోక్స్ వేసినా కామెడీ చేసినా ఏం చేసినా అది రివర్స్లో మీ జీవితం మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంత కష్టపడి మీకు ఈ విషయాన్ని చెప్పడానికి కాదు, మీరు దేన్ని మూట కట్టుకోకండి. ఉన్న మనం గ్రహస్థితి రీత్యా మనం అనుభవిస్తున్నవి చాలు, కొత్తవి మూట కట్టుకోకండి అనే విషయాన్ని తెలియపరచడానికి మాత్రమే ఈ టాపిక్ ను మాట్లాడడం జరుగుతుంది. డెఫినెట్లీ సార్. అలాగే పూజలు చేసేస్తున్నామంటే ఫలించట్లేదు అనే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. మరి నిత్య దైనందిన జీవితంలో చేస్తున్న తప్పుల్ని కూడా పరిశీలించుకోవాల్సి ఉంటుంది. 100% ఎవరి ప్రవర్తన వాళ్ళు చేసుకోవాలి. నువ్వు గుళ్ళోకి వెళ్ళి నేను అన్న సమారాధన చేస్తున్నాను, లేకపోతే పూజలు చేస్తున్నాను, యజ్ఞ యాగాలు చేస్తున్నాను, హోమం చేస్తున్నాను, ఇంట్లో ఉన్న నీ తల్లికి భార్యకి నువ్వు విలువ ఇవ్వకుండా మాట్లాడి వాళ్ళకి అన్నం పెట్టకపోతే ఉపయోగం లేదు. ఏంటి యూనిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అంటారు. సమైక్యత అనేది ఇంటి నుంచి మొదలవుతుంది. అంటే నువ్వు తల్లిని, భార్యని, నీ బిడ్డని, నీ చెల్లిని వీళ్ళని గౌరవించి వీళ్ళని సమంగా చూస్తూ వీళ్ళని శ్రీమాతా స్వరూపంగా నువ్వు భావించినప్పుడే నీకు అన్ని విజయాలు జరుగుతాయి, నీకు అన్ని పనులు జరుగుతాయి, నీకు అన్ని రకాల అనుగ్రహం లభిస్తుంది. రైట్. ఎవరి ద్వారానైనా నేను ఒక స్త్రీని మేమేమైనా హర్ట్ అయ్యాం, ఎట్లా తమాయించుకోవాలి, ఎట్లా ఇప్పుడు వాళ్ళకి ఏదో మళ్ళీ చెడు జరగాలని ఎవరు అనుకోరు. జనరల్ గా మనకి ఇలా అయింది కాబట్టి వాళ్ళు ఇలా నాశనం అయిపోవాలని మనం అలాంటి థాట్ ప్రాసెస్ ని పెంపొందించుకోకూడదు. ఒకవేళ ఇచ్చినా కూడా ఎట్లా తమాయించుకోవాల్సి ఉంటుంది? ఇప్పుడు నేను చెప్తాను మీకు. ఇప్పుడు ఒకళ్ళు మిమ్మల్ని హర్ట్ చేసి 10 కిలోల బ్యాడ్ లక్నే ఆయన ఖాతాలో వేసుకున్నాడు. మీరు కనుక వాటికి రియాక్షన్ ఇచ్చి రియాక్ట్ అయ్యి మీరు దానికి ప్రతిస్పందిస్తే అందులో సగం మళ్ళీ మీకు వచ్చేస్తుంది. ఏంటి మీరు భగవంతుడికి వదిలేయాలి, కర్మకు వదిలేయాలి. అమ్మవారు వాడిని చల్లగా చూడుగాకనే మీరు అనాలి. అమ్మవారు శిక్షించాలని కూడా మనం కోరుకోకూడదు. అమ్మవారు వాడిని చల్లగా చూడాలి, వాడికి సద్బుద్ధిని ప్రసాదించాలి. ఏంటి వాడు ఇలాంటి కర్మని మూట కట్టుకోకుండా ఉండాలి. కనీసం వచ్చే జన్మలో అయినా వాడు బాగుపడే అనే సూక్తిని అనుసరించి చెడు కర్మ మీ మెడకు చుట్టుకోకుండా ఉండాలంటే మీరు చెడు బుద్ధి లేకుండా, దుర్బుద్ధి లేకుండా సద్భావనతో ముందుకు వెళ్ళాలి. అప్పుడే మీరు శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి అనే ఆవిడ దగ్గరికి మనం ఆవిడ అనుగ్రహానికి పాత్రలు అవుతామని చెప్పుకోవచ్చు. బ్యూటిఫుల్ సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. ఆయుష్మతి భవ.